సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 579వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి అండి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ రెండింటి మధ్య భేదాన్ని, ఈ రెండింటి యొక్క సత్యమైనటువంటి ఖచ్చితమైనటువంటి అర్థాన్ని తెలుసుకునేటువంటి ప్రయాణంలో ప్రతి ఎపిసోడ్ ముందు మనం చర్చిస్తూ ఉన్నాం. అర్థమైందండి. సుమారు 370 ఎపిసోడ్స్ నుంచి ఈ యొక్క చర్చ నడుస్తూ ఉన్నదండి. ఈ యొక్క ముఖ్యమైన విషయాన్ని గుర్తించండి. రెండు ఒకటి కాదు, రెండింటి మధ్య రాత్రికి పగలుకున్నంత భేదం ఉందండి. భూమికి ఆకాశానికి ఉన్నంత భేదం ఉంది. ఆధ్యాత్మికము విశ్వాత్మలందరికీ సంబంధించింది, ధార్మికము కేవలము ఆ ధర్మానికి ఆ మతానికి సంబంధించినటువంటి మనుషుల కొరకు మాత్రమే అది పరిమితము కాబడుతుంది. ఇది ముఖ్యమైన భేదము. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఇప్పుడు ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి. అర్థమైందండి. ప్రపంచంలో అనేక ధర్మాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక మతాలకి మత గురువులు ఉన్నారు, అనేక ధర్మాలకి ధర్మ గ్రంథాలు ఉన్నాయి. అర్థమైందండి. ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ధర్మ గ్రంథము కానీ, ఏ ధర్మంలో ఉన్నటువంటి విశిష్ట వ్యక్తులు కానీ, ప్రవచనకారులు కానీ, పేరు ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు కానీ ఎక్కడా కూడా మనిషిని తప్పు ద్రోవ పట్టించే విధంగా చెప్పలేదండి. మీరు తప్పుడు పనులు చేసుకోవచ్చును, పర్వాలేదు, కేవలం ఈ ధార్మిక గ్రంథాన్ని చదవండి, లేకపోతే ఈ ప్రవచనాన్ని వినండి, లేకపోతే ఈ విధంగా నడవండి అని మీరు తప్పుడు పనులు మానక్కర్లేదు, చెడు మానక్కర్లేదు, పాపపు పనులు మానక్కర్లేదు, మీ ఇష్టమైనటువంటి విధానంలో నడవండి అని ఎక్కడైనా వ్రాయబడ్డదండి? ఏ ప్రవచనకర్త కానీ ఆ విధంగా చెప్పారా చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ ఈ భూమండలంపై మనుషులకు అందుబాటులోనున్న ఏ ఒక్క గ్రంథము కూడా ఆ విధంగా చెప్పలేదండి. ఇప్పుడు అలాంటప్పుడు ప్రపంచము ధర్మపరంగా నడవాలా, నడవక్కర్లేదా? ఇంతమంది ధర్మస్థాపకులు వచ్చినప్పుడు, ఇన్ని ధర్మ గ్రంథాలు ఉన్నప్పుడు, ఇన్ని ధార్మిక సంస్థలు ఉన్నప్పుడు, ఇన్ని లక్షల వేల సంఖ్యలో ప్రవచనాలు చేస్తున్నారు ప్రపంచం మొత్తం మీద కూడా, అనేక ధర్మాల వాళ్ళు ప్రవచనాలు చేస్తూ ప్రజల్ని ఉద్బోధిస్తున్నప్పుడు, ప్రపంచములో మంచి పెరగాల, పెరగకూడదా? పెరగకూడదని నియమం ఎక్కడైనా ఏదన్నా ధర్మశాస్త్రంలో వ్రాయబడ్డదా? ఒకసారి ఆలోచించండి. బుద్ధి నేత్రాన్ని తెరచుకోండి. సత్యత, ధర్మము ఆధారంగా జీవితాన్ని మలచుకునేటువంటి ఒక శుభ సంకల్పం చేయండి, ఒక దృఢ సంకల్పం చేయండి. ప్రపంచం పతనమైపోతుంది ఎందుకు? రోజు రోజుకి విలువలు ఎందుకు పడిపోతున్నాయి? చరిత్ర పోతే మొత్తం పోతుంది. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అన్ని ఆ యొక్క స్టేట్మెంట్ని మనసా వాచ కర్మణ విశ్వసించే వాళ్ళు కూడా చరిత్ర నిర్మాణం ఎందుకు చేసుకోవటం లేదు? అసలు విలువలనేది అక్కర్లేదా ప్రపంచంలో? విలువలకే విలువ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, ఈ పరిస్థితి రావడానికి ఏమి కారణం ఆలోచించండి. ఇదంతా చాలా తీవ్రమైన విషయం అండి. లేదండి మేము చేసే పద్ధతే కరెక్ట్ పద్ధతి అండి, మేము ఒక విధానాన్ని ఆచరిస్తున్నామో, ప్రపంచం పతనమయ్యే విధానం అయినా దాన్ని మేము మార్చుకోమో, అసలు ఏమాత్రము కూడా బుద్ధినేత్రాన్ని తెరుచుకోమో, ఈ మూఢ విశ్వాసము, ఈ అంధవిశ్వాసము, ఈ కర్మకాండలాగా మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. దానికి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఏముంటుందండి? రిచువల్ అంటాడు. రిచువల్ అంటే కర్మకాండ చెయ్యాలి. ఫలానా రోజున ఫలానా గుడికి వెళ్ళాలి, ఫలానా సందర్భంగా ఫలానా వ్రతము చేయించాలి, లేకపోతే ఫలానా సమయంలో, సంవత్సరంలో ఫలానా సమయంలో తీర్థయాత్రలు చెయ్యాలి, లేదా ఫలానా మాసములో ప్రవచనాలు వినాలి, ఫలానా పండగలలో ఉపవాసము చెయ్యాలి. అర్థమైందండి. ఇదంతా కర్మకాండ కదా. దీని రిజల్ట్ ఏమివ్వాలి ఒక్కసారి ఆలోచించండి. దీని రిజల్ట్ మనిషిలో ఒక
వ్యక్తిత్వంలో ఒక పరిణితి రావాలి, ఒక ఆధ్యాత్మిక మెచ్యూరిటీ రావాలి, ఒక ఎటువంటి భావన కలగాలంటే అర్థమైందండి. ప్రతి ఒక్క మనిషి పరమాత్మ సంతానము. ప్రతి ఒక్క మనిషిని మనం గౌరవించాలి. ప్రతి ఒక్క మనిషి ఏ విధంగా నడుచుకున్నా వారి వారి యొక్క సంస్కారాల అనుసారంగా వాళ్ళు తమ యొక్క విద్యుక్త పాత్రని ఈ సృష్టి నాటక రంగంపై అభినయిస్తున్నారు. అర్థమైందండి. నా పాత్రని శ్రేష్టంగా నేను తయారు చేసుకుంటాను, నా సంస్కారాలు ఉన్నతంగా తయారు చేసుకుంటాను, కాబట్టి ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తాను, ప్రతి ఒక్కరిని ఒక సోదర భావంతో చూస్తాను. సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్, వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ. అర్థమైందండి. వసుదైవ కుటుంబకము, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఇవన్నీ మాటలు ఏవైతే ఉన్నాయో మనం ఇవన్నీ ఆచరణ కోసమే పెట్టారండి. అర్థమైందండి. ఎందుకు ప్రపంచం అంతా దిగజారిపోతోంది? ఇటువంటి ప్రశ్నలు ఎప్పుడైనా ధార్మిక జగత్తులో మీరు వేసుకున్నారా? మీకు ఎటువంటి సంశయాలు కలగలేదా? ప్రపంచం ఈ విధంగా ప్రతిరోజు దిగజారడమే, దిగిపోవడమే, ప్రతి మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే, ప్రతి మనిషి ఇతర మనిషిని అగౌరవంగా చూడడమే, ప్రతి ఒక్కరూ కూడా కులము, మతము, జాతి, రంగు, రూపు, వర్ణము, వర్గము అంటే బాగా ఉన్నవాడు, లేనివాడు, నల్లవాడు, తెల్లవాడు, స్త్రీ, పురుష ఇటువంటి భేదాలతోనే మనం ఉండాలా? జీవితకాలం అలాగే ఉండాలా? కేవలం మనం పూజలలో మాత్రమే, ఈ యొక్క వ్రతాలలో, నోములు అప్పుడు మాత్రమే సర్వే జనా సుఖినోభవంతు అనుకోవాలా? ఇటువంటి చర్చ మనకి ధార్మిక జగత్తులో జరగదండి. ఆధ్యాత్మిక జగత్తుకు వచ్చేటప్పటికి మనకేమర్థమవుతుంది? భగవంతుడు ఒక్కరే, మనమందరం వారి సంతానము, పితాహమస్య జగత. కాబట్టి ఒక తండ్రి పిల్లలము, కాబట్టి మనమందరం కూడా శరీరపరంగా సోదర సోదరిమణులము, ఆత్మపరంగా సోదరులము. ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉన్నది. ప్రతి ఒక్కరిని మనం పరమాత్మ సంతానముగా గుర్తించాలి, గౌరవించాలి. వీలైతే మనము సహాయం చెయ్యాలి, లేకుండా ఉంటే ఆ విధంగానే ఉండాలి, ఏమి చేయకుండా న్యూట్రల్గా ఉండాలి, కానీ హాని చేయకూడదు. ఇవన్నీ చర్చ మనకి ఎక్కడొస్తుందండి? ధర్మము అన్న పదం మనం వల్లించామంటే ధర్మ మార్గంలోకి మనం వెళ్ళగలగాలండి. అర్థమైందండి. అందుకనే భగవంతుడు ఈ విషయాన్ని మనం విస్మరించాం కాబట్టి దీనికి కారణము, నివారణము సూచించే విధముగా 4వ అధ్యాయంలోని 7, 8 ఆ శ్లోకాల్లో చెప్పినట్లుగా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామి అహం. నేను ఒక ఆత్మస్వరూపాన్ని, నన్ను నేను ఒక సాధారణ మనిషి శరీరం ఆధారముగా సృజించుకుంటాను. వచ్చి ఈ యొక్క ధార్మికము వేరు, ఆధ్యాత్మికం వేరు. ఆధ్యాత్మికంగా మనిషి ఆ సర్వోన్నతమైన స్థితిలోకి ఏ విధంగా వెళ్ళగలుగుతాడు, ఈ విషయాలు నేను రాజయోగ ప్రక్రియ ద్వారా నేను తెలియచేస్తాను. పరిత్రాణాయ సాధూనాం, సాధు సన్యాసులను ఉద్ధరిస్తాను, సత్కర్మలు చేసేవాళ్ళని ఉద్ధరిస్తాను. నా మాట వినని వాళ్ళ సంగతి ఏమిటి? వినాశాయ చ దుష్కృతాం. ఎందుకంటే నాకు కావలసింది ధర్మ మార్గంలో నడిచేవాళ్ళు కావాలి. ఇంతమంది ధర్మస్థాపకులు ఉన్నా ధర్మ మార్గంలో నడవటం లేదు. అధర్మమే పెచ్చు పెరిగిపోతోంది. కాబట్టి సత్యమైన ధర్మం అంటే ఏమిటి? సత్యమైన ధర్మ మార్గం అంటే ఏమిటి? ఏ విధంగా ప్రతి ఒక్కరిని మనం గౌరవించగలుగుతామో, ఏ విధంగా ఆత్మని సంస్కరించుకోగలుగుతామో, ఏ విధంగా మనము మన జీవితాన్ని, వర్తమాన జీవితాన్ని ఉద్ధరించుకుంటూ రాబోయేటువంటి జీవితాన్ని కూడా శ్రేష్టంగా మనం తయారు చేసుకోగలుగుతాము. ఈ చర్చ మనకి ఆధ్యాత్మికతలో స్పష్టత మనకి లభిస్తుంది, సంపూర్ణమైనటువంటి సమాధానం లభిస్తుంది, మన జీవితము ఉద్ధరింపబడుతుంది. అర్థమైందండి. ఈ విషయాన్ని అక్కడ ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు గత ఎపిసోడ్లో నేను గీతా శ్లోకాన్ని చర్చించాను, 18వ అధ్యాయంలోని. అదేంటంటే బ్రాహ్మణుల యొక్క లక్షణాలు ఏమిటి అనేది. ఆ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఈ యొక్క వర్ణాలు భగవంతుడే సృష్టించాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అన్నాడు, చూసారా? సో ఆ యొక్క చర్చని అక్కడ మనము చర్చించుకున్నాము. ఈ ఎపిసోడ్లో మీకు ఈ చర్చని మనము తదుపరి ఎపిసోడ్లో కొనసాగిద్దాము. ఈ ఎపిసోడ్లో మీ కఠోపనిషత్తులోని తదుపరి మంత్రాన్ని మీ దృష్టికి
తీసుకొని వస్తున్నాను. ఇది విషయం అండి. ఈ ముఖ్యంగా ఈ కఠోపనిషత్తు ముఖ్యంగా మనకి నచికేతుడు యమధర్మరాజు మధ్య జరిగినటువంటి ఒక డైలాగ్, సంభాషణ. నచికేతుడు ఏమడుగుతున్నాడు? నాకు ఆత్మజ్ఞానం కావాలి అన్నాడు. నాకు పరమాత్మ యొక్క సత్యమైన పరిచయాన్ని తెలియచేయండి అన్నాడు. అర్థమైందండి. ఆ విషయం నేను అదే పరంపరలో యమధర్మరాజు అంటే భగవంతుడు కానివ్వండి, భగవంతుడు యమధర్మరాజు రూపము, భగవంతుని యొక్క సత్యమైన ఉనికిని అనుభవం చేసేటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా మాస్టర్ యమధర్మరాజులుగా వాళ్ళు అజ్ఞానములో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సత్యమైన జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆ పరంపరలోనే నచికేతుడికి ఆత్మజ్ఞానం యొక్క లోతులోకి తీసుకుని వెళుతున్నాడు యమధర్మరాజు. అర్థమైందండి. ఈ శ్లోకము కఠోపనిషత్తు ఇప్పటి వరకు మనం కఠోపనిషత్తు 1, 2, 20 వరకు చర్చించుకున్నాము. ఇది కఠోపనిషత్తు 1, 2, 21. అర్థమైందండి. దీని ముందు మాటగా ఏమి రాసుకున్నామండి ఇక్కడ? ఈ మంత్రము యమధర్మరాజు నచికేతునికి బోధించిన అత్యంత ముఖ్యమైన మంత్రాలలో ఒకటి. ఇది ఆత్మ యొక్క అపరిమిత శక్తిని, సూక్ష్మత్వాన్ని మరియు అచింత్య స్వరూపాన్ని వర్ణిస్తుంది. అర్థమైందండి. ఆత్మ యొక్క సూక్ష్మమైనటువంటి ఆత్మ ఈ భౌతిక చర్మనేత్రాల ద్వారా మనం ఆత్మని గమనించాలి. ఇప్పుడు 4 పంక్తులు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మొదటి పంక్తి ఆసినో దూరం వ్రజతి. రెండవ పంక్తి శయనో యాతి సర్వతః. మూడవ పంక్తి కస్తం మదామదం దేవం. నాలుగవ పంక్తి మదన్యో జ్ఞాతుమర్హతి. అర్థమైందండి. మదన్యో జ్ఞాతుమర్హతి. ఈ 4 పంక్తులన్నీ ఒక్కసారి దీని అర్థాన్ని మనం పంక్తి వైజ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసినో దూరం వ్రజతి అంటే ఏమన్నాడు? దీని మీనింగ్ ఏంటంటే ఆత్మ స్థిరంగా ఉన్నట్లే ఉన్నా దాని చైతన్యము సర్వత్రా వ్యాపిస్తుంది. ఇప్పుడు ఆత్మ ఇక్కడ ఉన్నదండి. ఆత్మ ఎక్కడుంది? నాకు దగ్గరలోనే ఉంది, సూక్ష్మంగా ఉంది. కానీ ఒక్కసారి నేను అమెరికా వెళ్ళిపోతాను. అర్థమైందండి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక్కసారి అలా వెళ్ళిపోతాను. లేకుండా ఉంటే పలానా చుట్టాలు మా కాకినాడలో ఉన్నారు, వెళ్ళిపోతాను. పలానా వాళ్ళు మనకి ఇక్కడ పలానా దేశంలో ఉన్నారు, వెళ్ళిపోతాను. అర్థమైందండి. ఇక్కడ హైదరాబాదులోనే పలానా దగ్గరికి నేను అర్జెంటుగా వెళ్ళేది, షాపింగ్ చేయాలి, అక్కడికి వెళ్ళిపోతాను. అంటే ఏంటి? దగ్గరగా ఉన్నది కానీ దూరం వెళ్ళిపోతుంది. చూసారా? అదొక విరోధాభాస అంటారు, దాన్ని పారాడాక్స్ అంటారు. అర్థం చేసుకోండి. ఆసినో దూరం వ్రజతి. ఆత్మ స్థిరంగా ఉన్నట్లే ఉన్నా దాని చైతన్యము సర్వత్రా వ్యాపిస్తుంది. ప్రతిదాన్ని తత్వాన్ని అర్థం చేసుకోండి. తత్వం అంటే ఏంటి? మన జీవితంలో ఎలాగ దాన్ని తీసుకుని రావాలి, ఎలాగ అనుభూతి చేయాలి. రెండవ పంక్తి శయనో యాతి సర్వతః. శయనో యాతి సర్వతః. నిద్రిస్తున్నట్లు ఉన్నా సర్వత్రా వ్యాపిస్తుంది. చూసారా? పడుకున్నప్పటికి కూడా సడన్గా మేల్కుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతాం. ఆత్మ ఆ విధంగా అంత ఫాస్ట్గా ప్రయాణం చేస్తుందన్నమాట. నిద్రిస్తున్నట్లు ఉన్నా సర్వత్రా వ్యాపిస్తుంది. విశ్రాంతిలో ఉన్నట్టే ఉన్నా అది అన్ని చోట్ల వ్యాపిస్తుంది. అర్థమైందండి. అలాగనమాట ఒక ఆత్మ. చూసారా? చైతన్య శక్తి. మూడో పంక్తి కస్తం మదామదం దేవం అన్నాడు. కస్తం మదామదం దేవం అంటే ఈ అద్భుతమైన అహంకార రహిత, మదము అంటే అదనమాట. మదం అంటే అహంకారం కదా. ఈ అద్భుతమైన అహంకార రహిత ఆనంద స్వరూపమైన దివ్య తత్వమైన ఆత్మను ఎవరు తెలుసుకుంటారో అనేది ఆఖరి పంక్తిలో చెప్తాడు. ఈ పంక్తి మరొకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ అద్భుతమైన అహంకార రహిత ఆనంద స్వరూపమైన దివ్య తత్వమైన ఆత్మను. ఆఖరి పంక్తి ఏం చెప్తోందండి? ఏమన్నాడు ఆఖరి పంక్తి? మదన్యో జ్ఞాతుమర్హతి. మదన్యో జ్ఞాతుమర్హతి అంటే ఆత్మను ప్రత్యక్షంగా అనుభవించిన జ్ఞాని తప్ప మరెవరూ పూర్తిగా తెలుసుకోలేరు. అంటే బలమైన కాంక్ష ఉండాలండి. ఆధ్యాత్మిక జ్ఞానం మనకి అర్థం కావాలి, అనుభూతి చెయ్యాలి, అనుభవంలోకి రావాలి అంటే చాలా దృఢమైనటువంటి కాంక్ష ఉండాలి, కోరిక ఉండాలి. అర్థమైన ఆత్మ. అందుకని అప్పుడు ప్రత్యక్షంగా అనుభవించి మనం ఏ ప్రయత్నం చేయము. కేవలం ఏదో ప్రవచనాలు వింటున్నాం, పూజ చేసుకుంటున్నాం, అటు ఇటు తిరుగుతున్నాం, మళ్ళీ మర్చిపోతున్నాం, 24 గంటలకు మరొకసారి వస్తున్నాం. ఇది ఈ విధంగా క్యాజువల్ అప్రోచ్ పనికిరాదండి.
మనకు ఒక పరమాత్మని గ్రహించాలంటే ఆత్మను ఉనికి కనిపెట్టాలి అని చెప్పాడు. గీతలో ఉంది, ఉపనిషత్తుల్లో కూడా మన కఠోపనిషత్తు మొత్తం అదే ఉన్నది. అలాంటప్పుడు దానికోసం మనం సమయాన్ని కేటాయించుకోవడానికి, ఎవరైనా మంచి విషయాలు చెప్తున్నా వినడానికి కూడా సమయం లేదు ఈ రోజున. అర్థమైంది. అంత ప్రాపంచిక విషయాల్లో మునిగిపోయి ఉన్నటువంటి వాళ్ళు అనమాట అందరూ కూడా. అర్థం చేసుకోండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆత్మను ప్రత్యక్షంగా అనుభవించిన జ్ఞాని తప్ప మరెవరూ పూర్తిగా తెలుసుకోలేరు. అదే మదన్యో జ్ఞాతుమర్హతి, వాళ్ళకే అర్హత అన్నమాట. ఇతరులకు అది కేవలం సిద్ధాంతం మాత్రమే, థియరీ, ఒక ఫిలాసఫీ. సిద్ధాంతం అంటే వాళ్ళని అవునండి ఆత్మ ఉన్నది, అంతేగాని ఆత్మ ఉన్నదంటే ఆత్మ ఎక్కడున్నది, దాని యొక్క ఫంక్షన్ ఏమిటి, దాన్ని ఎలాగ అనుభవం చెయ్యాలి, ఆత్మకి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి, ఈ ఆత్మ అన్న పదం చనిపోయినప్పుడు మాత్రమే ఎందుకు తీసుకుంటున్నామో, బ్రతికున్నప్పుడు తలుచుకోక్కర్లేదా, తెలుసుకోక్కర్లేదా, అనుభవం చేయక్కర్లేదా, ఇటువంటి ప్రశ్నలు ఏమన్నా వేసుకుంటున్నాం మనము? వేసుకోవటం లేదు. అది ఒక సిద్ధాంతం మాత్రమే, ఇతరులకంతా ఇది సిద్ధాంతం మాత్రమే. ఉదాహరణ చెప్తున్నాడు, చక్కటి ఉదాహరణ ఇచ్చాడు. తేనె రుచి గురించి 100 పుస్తకాలు చదివినా రుచి అనుభవం అవుతుందా? తేనె గురించి 100 పుస్తకాలు చదివినా మీకు రుచి అనుభవం అవ్వదండి. రుచి ఎప్పుడు అనుభవం అవుతుంది? ఒక చుక్క నోట్లో వేసుకుంటే అప్పుడు అమ్మయ్యా ఎంత అద్భుతంగా ఉంది, ఎంత మధురంగా ఉంది అని మనకు అనుభవం అవుతుంది. అర్థమైందండి. అందుకని ఏం చెప్పాడు ఇక్కడ, అనుభవం రావడం లేదు. అలాగే ఆత్మజ్ఞానము కూడా ప్రత్యక్ష అనుభవం ద్వారానే ప్రాప్తిస్తుంది. ఆలోచించండి, చాలా తీవ్రమైన విషయాలు, తిరుగులేని సత్యాలంటే భగవద్గీత, దాని ఆధారంగా ఉపనిషత్తులు కూడా వ్రాయబడ్డాయి. అంతా అదే చెప్తా ఉంది ఆత్మ గురించి, పరమాత్మ గురించి. ఒక్కసారి తాత్పర్యం వినండి. ఆత్మ శరీరానికి పరిమితము కాదు. ఆత్మ శరీరానికి పరిమితము కాదు. శరీరము ఒకచోట స్థిరంగా ఉన్న ఆత్మ చైతన్యం అంటే కాన్షియస్నెస్, ఆత్మ చైతన్యం అంటే సోల్ కాన్షియస్నెస్ విశ్వమంతటా వ్యాపిస్తుంది. చెప్పాను కదా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతోంది. మనస్సు, బుద్ధి, ఈ సంస్కారాలతో కూడుకున్నటువంటి సూక్ష్మ శక్తి ఆత్మ. నిద్రావస్థలో శరీరం నిశ్చలంగా ఉన్న ఆత్మ యొక్క చైతన్యము సర్వత్ర అనుభవం అవుతుంది. ఈ విధముగా అచింత్యమైన, అద్భుతమైన, అహంకార రహిత, దివ్య తత్వమైన ఆత్మను నిజముగా అనుభవించిన వాడిని తప్ప, నిజముగా అనుభవించిన వాడు తప్ప మరెవరూ పూర్తిగా తెలుసుకోలేరు. భగవాను వాచ. ఉపనిషత్తులు కూడా భగవాను వాచనేనండి. ఆత్మ దేశ కాల వస్తు పరిమితులకు అతీతమైనది. అది ఇక్కడ ఉన్నది, అక్కడ లేదు అని చెప్పలేని. అందుకని ఆత్మని ఏమన్నారండి? సర్వవ్యాపిని ఆత్మని అనాలి, పరమాత్మ గురించి కాదు. అద్మైన అని చెప్పలేని సర్వవ్యాపక చైతన్య శక్తి. ఇది ఈ మంత్రం మనకి బోధించినటువంటి తత్వం అండి. ఇప్పుడు కొన్ని మనము సంబంధిత శ్లోకాలు, ఉపనిషత్తు మంత్రాలు తెలుసుకుందాం. అప్పుడు కొంచెం గట్టిపడుతుందన్నమాట. అయ్యో, గీతలో ఇంత స్పష్టంగా ఉంది ఏంటి? గీత ఒక అర్జునుడి కోసం కాదు, నేనే అర్జునుడిని. గీత ఒక నచికేతుడి కోసం కాదు, ఉపనిషత్తులు, కఠోపనిషత్తు నేనే నచికేతుడిని అని ఎవరైతే భావిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. ఒకసారి జాగ్రత్తగా వినండి. 5వ అధ్యాయంలోని 21వ శ్లోకము. బాహ్యస్పర్శ స్వసక్తాత్మా, బాహ్యస్పర్శే స్వసక్తాత్మా విందతి ఆత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖం అక్షయమశ్నుతే. అక్షయ సుఖం అంట. అక్షయ అంటే ఏంటి? క్షయం అంటే పెరిషబుల్, అంటే వినాశి. వినాశి సుఖము కాదంట, అవినాశి సుఖము, అఖండ సుఖము, సదా అనుభవం చేస్తావు. భగవంతుడు ఎప్పుడు చెప్తున్నాడు? బాహ్యస్పర్శే అసక్తాత్మ, బాహ్యస్పర్శే అసక్తాత్మ. బాహ్య అంటే ఈ శరీరం యొక్క భ్రాంతి నుండి నువ్వు బయటకు వచ్చినట్లయితే ఆ సుఖము నీకు అనుభవం అవుతుంది నాయన. అది అక్షయ సుఖము, అది ఎప్పటికీ ఉండేటువంటి సుఖము, అది సదాకాలికంగా ఉండేటి సుఖము. అది ఇంద్రియ సుఖము కాదు, అతీంద్రియ సుఖము. బాహ్య ఇంద్రియ సుఖాలకు అతీతమైన ఆత్మానందము అమృత స్వరూపము. అర్థమైందండి. తర్వాత 6:21 సుఖం ఆత్యంతికం యత్తద్బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న సేవాయం స్థితశ్చలతి తత్వతః. తత్వం ఆధారంగా, తత్వం అంటే ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానం ఆధారంగా, ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారంగా తెలుసుకున్నట్లయితే సుఖం ఆత్యంతికం అన్నాడు.
అంటే అంతులేని సుఖం అన్నమాట. మనం కొంచెం సుఖం కోసం అక్కడ ఇక్కడ తిరుగుతున్నాం, కానీ భగవంతుడు అంటున్నాడు అత్యధికమైనటువంటి రీతిలో ఆ లెవెల్లో నీకు సుఖం అనుభూతి అవుతుంది, సదాకాలికంగా ఉంటుంది ఆ సుఖము. బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం, అది బుద్ధి ద్వారా అంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ యొక్క ఈ యొక్క ఏంటంటారు పరిశీలన శక్తి బుద్ధి, విచక్షణ శక్తి బుద్ధి, ఆలోచన శక్తి మనసు, దాని ఆధారంగా సంస్కార పరివర్తన జరుగుతుంది. సంస్కారాలు మంచి కానీ చెడు కానీ. అందుకని ఏమన్నాడు ఇక్కడ, ఆ ఆనందము ఇంద్రియాలకు అతీతము, అనుభవమే మార్గము. అనుభవం చేస్తేనే అర్థమవుతుంది, కేవలం సిద్ధాంతం తెలుసుకుంటే అర్థం కాదు. తర్వాత 2వ అధ్యాయంలోని 29వ శ్లోకం, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనః అన్యః శృణోతి ఆశ్చర్యవచ్చైనం అన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. అర్థమైందండి? ఆశ్చర్యంగా చూస్తాడంట, వదతి అంటే ఆశ్చర్యంగా పలుకుతాడంట, ఆశ్చర్యంగా వింటాడంట. సో ఆ విధంగా విన్నవాళ్ళు కూడా ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మ జాగృతి చేసుకోవాలి, ఆత్మ అనుభూతి లేక అనుభవం చేసుకోవాలి. ఆ మాధ్యమముగా పరమాత్మను మనం గుర్తించగలుగుతాము. ఈ విషయం జోలికి వెళ్ళడు, అక్కడితో విడిచిపెట్టేస్తాడు, అంటే సిద్ధాంతపరంగా తెలుసుకుంటాడు. అర్థమైందండి? కొందరు దీనిని ఆశ్చర్యంగా చూస్తారు, కొందరు పలుకుతారు, కొందరు వింటారు, కానీ ఏ ఒక్కడికి కూడా ఆత్మజ్ఞానం తెలుసుకోవాల్సిన దాని మీద ఆసక్తి అనేది కలగదు. 2:24 అచ్చేద్యోయమదాహ్యోయమ వికార్యో అచ్చేద్యోయమదాహ్యోయమక్లేద్యో అసోష్యేవచ నిత్యః సర్వగతం స్థాణు అచలోయం సనాతనః. ఆత్మ గురించి ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి మీకు 30వ శ్లోకం వరకు 20 శ్లోకాలు మీకు చెప్తున్నాను, చదవండి. మీకు ఎందుకు చెప్పాడండి? ఇవన్నీ కూడా సిద్ధాంతం చెప్పడం కోసం కాదు. అనుభవరహిత జ్ఞానం ఎంత ఉన్నా కూడా దానివల్ల ఉపయోగం లేదండి. ఎంతవరకు మనం అనుభవం చేస్తున్నాం అనేది ముఖ్యం. ఆత్మ నిత్యమైనది, సర్వవ్యాప్తమైనది, స్థిరమైనది. చూసారా, ఇది కఠోపనిషత్తులోని కూర్చొని ఉంది అన్నాడు. చూసారా, ఆత్మ ఇక్కడ కూర్చొని ఉంది కానీ ఎక్కడెక్కడో తిరుగుతుంది. దానికి ఇది మనకి సరిపోతుంది అన్నమాట. ఈ యొక్క గీతా శ్లోకము అంతటా ఉంటుంది, కూర్చుంటుంది కానీ అంతటా ఉంటుంది అన్నది అది కఠోపనిషత్తు 1:2:21 ఈ భావానికి సరిగ్గా సరిపోతుంది. 9వ అధ్యాయంలోని 4వ శ్లోకం అండి. మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా అంటే ఏమన్నాడు అక్కడ? ఇది ఆత్మ పరమాత్మ అంటే ఆత్మ ద్వారా పరమాత్మను అనుభవం చేస్తాం కదా, ఆత్మ సర్వవ్యాపకము. అర్థమైందండి? 13వ అధ్యాయంలోని 15వ శ్లోకం రాసుకోండి. బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవచ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. ఇక్కడ ఏమంటాడు? దూరంగా ఉంటుంది, దగ్గరలో ఉంటుంది. అర్థమైందండి? పరమాత్మ గురించి చెప్తున్నాడు, ఆత్మ గురించి. ఆత్మ ఇక్కడే ఉంది, ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోతాం, కొన్ని వేల మైళ్ళ అవతలికి వెళ్ళిపోయి మనము ఆలోచిస్తాము. మనము ఎందుకంటే అర్థమేంటి? ఆత్మ అంత దూరం ప్రయాణిస్తుందన్నమాట. ఏమంటున్నాడు? అది భూతాల లోపల బయట ఉంటుంది, అది కదిలేది కదలనిది కూడా, సూక్ష్మమైనది కావడం వలన అది తెలుసుకోలేనిది, దూరముగా ఉన్నా అది అత్యంత దగ్గరగా ఉన్నది. ఇది పారాడాక్సెస్ అన్నమాట. దూరంగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, దూరం అనుభవం చేస్తోంది. అర్థమైందండి? ప్రతి ఒక్కరిలో ఉంటుంది, లోపల ఉంటుంది, బయట ఉంటుంది, కదిలేది కదలనిది. ఇదంతా 13వ అధ్యాయంలోని 15వ శ్లోకము. తర్వాత 13:33 అండి. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రా అవస్థితో దేహే తదాత్మా నోపలిప్యతే. ఇక్కడేమన్నాడు? ఆకాశం అంతటా ఉన్న తన సూక్ష్మత్వం వలన దేనికి అంటదు, అలాగే ఆత్మ శరీరములో ఉన్న దేనికి అంటదు. ఇది ఏమన్నాడు? దేనికి సంబంధించింది? ఇది మద అమదం అన్నాడు, మదామదం అన్నాడు. చూసారా, అనుభవిస్తూ కూడా అంటని స్థితి దీనికి సూచకం అన్నమాట. ఇప్పుడు కొన్ని ఉపనిషత్ మంత్రాలు చెప్తామండి, అయిపోతుంది. ఈశావాస్య మంత్రము 5 అండి. ఈశావాస్య మంత్రం 5 ఇది కఠోపనిషత్తు. ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో చర్చిస్తున్నామో 1:2:21 కార్బన్ కాపీ లాంటిదండి. అర్థమైందండి? ఈశావాస్య మంత్రం 5 కఠోపనిషత్తు 1:2:21 రెండు సమానంగానే ఉంటాయి. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః.
ఇది అర్థం వస్తోంది. అది కదులుతుంది, అది కదలదు. అంటే ఆత్మ నిశ్చలం. అది చాలా దూరములో ఉంది, అదే సమయంలో చాలా దగ్గరలో ఉంది. అది అన్నింటి లోపల ఉంది మరియు అన్నింటి బయట ఉంది. ఆత్మ గురించి ఏ విధంగా స్థిరంగా ఉన్నా కూడా ప్రపంచమంతా చుట్టి వస్తుంది. ఇప్పుడు కఠోపనిషత్తు 1:2:23, కఠోపనిషత్తు 1:2:23 ఇదే అర్థం, ఇదే పంక్తులతో సమానంగా ఉన్నటువంటిది మనం ఇదివరకు చర్చించుకున్నాము. ముండక ఉపనిషత్తు 3:2:3, 1:2:23, ముండక 3:2:3, కఠోపనిషత్తు 1:2:23, ముండక 3:2:23. నాయమాత్మ ప్రవచనేన లభ్య మనం చదువుకున్నాం చూసారా. కేవలం ప్రవచనాల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, పుస్తక పఠన ద్వారా, పాండిత్యము ద్వారా మనం ఆత్మని అనుభవం చెయ్యలేము. ఆత్మ జ్ఞానం వలె పొందవచ్చును, కానీ ఆత్మ అనుభవం చెయ్యాలి అంటే అది దానికోసం విశేషమైనటువంటి కృషి చెయ్యాలి. అర్థమైందండి. ఆత్మను స్వయముగా అనుభవించాలి. ఇది ఉపన్యాసము, పాండిత్యము ద్వారా ఆత్మ అనుభవం కలగదు అంటున్నాడు. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 3:19 అండి. ఇదేం చెప్తోంది? అపాణిపాదో జవనో గృహీత పశ్యత్ చక్షు స శృణోత్యకర్ణ. ఆ ఆత్మకు చేతులు లేకపోయినా వేగముగా గ్రహిస్తుంది, కాళ్ళు లేకపోయినా వేగముగా వెళుతుంది. జవనో అంటే అదనమాట. కాళ్ళు లేకపోయినా వేగంగా వెళుతుంది, కళ్ళు లేకపోయినా చూస్తుంది, చెవులు లేకపోయినా వింటుంది. అర్థమైందండి. సో ఆత్మకు ఉన్నటువంటి ప్రత్యేక లక్షణాలు చెప్తున్నాడు. ఇప్పుడు ముండక ఉపనిషత్తు 2:2.7 అండి. యహ సర్వజ్ఞ సర్వవిద్యైశ్చైష మహిమా భువి దివ్యే బ్రహ్మపురే హ్యేష ఓమ్యాత్మా ప్రతిష్ఠిత అన్నాడు. ఈ భూమిపై ఏ మహిమ అయితే ఉందో అది ఆ ఆత్మదే. ఆత్మ లేకుండా ఏమైనా చేయగలుగుతామంటే శరీరం శవం అయిపోతుంది. ఆత్మ యొక్క విశిష్టత మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఈ ఉపనిషత్తు మంత్రాలలో. అర్థమైందండి. ఏ మహిమ అయితే ఉందో అది ఆ మహిమ ఆత్మదే. అది హృదయం అనే దివ్యమైన బ్రహ్మపురములో గుహలో ఆకాశము వలె వ్యాపించి ఉంటది. అదే దివ్య గుహ అంటే ఏంటంటే ఈ దివ్య బుద్ధి అనమాట. బుద్ధినేత్రం తెలుసుకుంటే మనకు అనుభవం అవుతుంది. తైత్రీయ ఉపనిషత్తు భృగువల్లి 3:6.1. తైత్రీయ ఉపనిషత్తు జాగ్రత్త వినండి. ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఆనందాత్ హ్యేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాయాని జీవంతి ఆనందం ప్రయంత్యభి సంవిశంతి అన్నాడు. ప్రయంత్యభి సంవిశంతి అంత ఆనందం 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 అని అన్ని 4 పదాలు ఉన్నాయి. బ్రహ్మ అంటే ఆత్మ ఆనంద స్వరూపము, కానీ అది ఇంద్రియ ఆనందము కాదు. చూసారా, ఇంద్రియాతీత సుఖమాత్యంతికం యత్తద్ బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నాడు చూసారా 6:21. అదనమాట. ఈ మంత్రాలన్నీ ఒకే విషయాన్ని నొక్కి చెబుతున్నాయండి, ఒకటే విషయాన్ని చెప్తున్నాయి. ఏమిటండి? ఆత్మ భౌతిక నియమాలకు లొంగదు. భౌతిక నియమాలకు లొంగదు అంటే ఏంటి? లాస్ ఆఫ్ ఫిజిక్స్. లాస్ ఆఫ్ ఫిజిక్స్ భౌతిక శాస్త్రం అంటారు కదా, ఫిజిక్స్, ఫిజికల్ సైన్సెస్, దీనికి లొంగదుంట ఆత్మ. అది స్థిరంగా ఉంటూనే సర్వవ్యాప్తము కాగలదు. అంటే దీనికి ఫిజిక్స్ లాస్ ప్రకారంగా ఎక్స్ప్లెయిన్ చేయటము, ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారంగా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. ఆఖరి మహావాక్యం అండి, ఆధ్యాత్మిక దృక్పథము. ఈ మంత్రము ఆత్మ యొక్క విరోధాభాస, పారాడాక్స్ స్వరూపాన్ని వివరిస్తుంది. స్థిరంగా ఉన్న సర్వవ్యాప్తము, అనుభవంలో ఉన్న నిర్లిప్తము, చైతన్యముగా ఉన్న, ఎంత బాగా చెప్పాడు చూసారా. మళ్ళీ చెప్తాను, ఏమన్నాడు? విరోధాభాస స్వరూపాన్ని వివరిస్తుంది పారాడాక్స్. స్థిరంగా ఉన్న సర్వవ్యాప్తము, అనుభవంలో ఉన్న నిర్లిప్తము, చైతన్యంగా ఉన్న భౌతిక నియమాలకు అతీతము. ఆత్మ అనుభవిస్తున్నట్లు కనిపించిన సాక్షిగా అది దేనికి అంటదు. ఆత్మ సాక్షిగా ఉంటుంది. గుణాల ఆధారంగా మన పనులు జరిగిపోతూ ఉంటాయి. ఆత్మ శరీరములో స్థిరమైన బిందువు, కానీ సంకల్ప శక్తి ద్వారా సర్వత్రా ప్రభావము చూపుతుంది. రాజయోగము ద్వారా ఆత్మ చైతన్యము విస్తరిస్తుంది. పవిత్రత, ఏకాగ్రత ఉన్న వారికి ఈ అనుభవం లభిస్తుంది. ఆఖరిగానండి సారాంశ రూపంలో ఒకే ఒక్క వాక్యం అండి. సారాంశం ఏం చెప్తుంది?
ఆత్మను తర్కముతో గ్రహించలేము. ఆర్గ్యుమెంట్స్ ద్వారా, డిస్కషన్స్ ద్వారా ఆత్మ 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 1,00,000 సార్లు అనుకున్నా ఆత్మ అనుభవం కాదండి. ముందు ఆత్మ అనుభవం చేసే ప్రయత్నం చేయాలి. అది చాలా ముఖ్యం అంటున్నాడు. ఆత్మను తర్కముతో పూర్తిగా గ్రహించలేము. అది స్థిరమైనదైన అత్యంత వేగవంతమైన చైతన్య శక్తి మనస్సును అంతర్ముఖము చేసి ఇంద్రియాలను నియంత్రించిన వారికే. చూసారా, మనస్సును అంతర్ముఖము చేసి ఇంద్రియాలను నియంత్రించిన వారికే ఈ అద్భుతమైన ఆత్మతత్వము ప్రత్యక్షంగా అనుభవము అవుతుంది అన్నాడు. ఇక్కడతో మనం ఈ చర్చను ముగించుకుందామండి. తదుపరి ఎపిసోడ్లో మనము శ్రీమద్ భగవద్గీతలోని 18వ అధ్యాయంలోని 42వ శ్లోకము, మన బ్రాహ్మణ వర్ణము, ఆ బ్రాహ్మణుల యొక్క 9 లక్షణాలు మనం స్పష్టంగా చర్చించుకోబోతున్నాం. అందులో ఉన్న లోతైన తత్వాన్ని చాలా సుదీర్ఘంగా, చాలా డీటెయిల్డ్గా చర్చించుకోబోతున్నామండి. అర్థమైందండి? అందరికీ అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.